మాట పడితే ఏదో కొంపలు మునిగిపోయి, ఏమండి మన మీద ఏదో కొండలు రాళ్ళు పడిపోయినంత బాధపడిపోయి ఒక మాట ఎవరన్నా అన్నారనుకోండి పడే స్థితి మన దగ్గర లేదు. తగ్గింపు కూడా లేదు మన దగ్గర, తగ్గించుకోలేకపోతున్నాం. భక్తుడైతే హృదయం బిడ్డలారా ఏమంటున్నాడు అని అంటే, నేను మౌనం అయిపోయాను, లోకం అలాగే మురుగుతుంది, నా పద్ధతి నేను చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ వాక్యం కనుక మన జీవితంలో ఆచరణలో పెట్టుకుంటే చాలా ధన్యులు మనం. ఎందుకనంటే శుభ్రంగా హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు. మురిగే ఎన్ని మురుగుతూనే ఉంటాయి, అలాగే పోతూ ఉంటాయి పిల్లరా, మనం మాత్రం హ్యాపీగా ఉండొచ్చు. ఎన్ని పడినా సరే నువ్వు మానసికంగా చాలా ధైర్యంగా ఉండాలి. నువ్వు క్రైస్తవ బిడ్డవు కాబట్టి మానసికంగా నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఉండవో, ఎప్పుడైతే పృథ్వీనులరా ప్రతి మాటకి కూడా ఇదిగో నువ్వు కృంగిపోయి ప్రతి మాటకి కూడా పృథ్వీనులరా నువ్వు రియాక్షన్ అయిపోతా ఉన్నావు అనుకోండి, నువ్వు చాలా బలహీనమైనటువంటి వ్యక్తివి. కానీ యోసేపు ఏమన్నా ఎవరి మీద తిరుగుబాటు చేశాడండి? యోసేపు ఎవరినన్నా అన్నాడా? ఏదో ఒకనాడు నిజం ఖచ్చితంగా తెలుస్తుంది, ఆలస్యమైన దేవుడు తెలియపరుస్తాడు, నన్ను అన్న వాళ్ళందరూ నోళ్ళు ముగించేస్తాడు అని యోసేపు దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకని దేవుని బిడ్డలారా యోసేపు వాళ్ళందరికీ దిక్కు